ఈ పాడి కౌశిక్ రెడ్డికి ఏంటంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టయింది ఎమ్మెల్యేగా గెలవంగానే. అంటే పోలీసులు అంటే గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం లేదు, ఇష్టం వచ్చినట్టు రఫ్ గా మాట్లాడతాడు. మరి మా గవర్నమెంట్ వచ్చినాక సంగతి చూస్తామని చెప్పేసి మాట్లాడతాడు. బొచ్చు కూడా వీకలేమని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తాను. ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా జైలుకు పోతారు. ఇదే జరుగుతుంది. 4 సంవత్సరాలు అవసరం లేదు. 2027లోనే ఎన్నికలు వస్తాయి. జమిలీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తుంది. ఈ బీఆర్ఎస్ బ్యాచ్ అంతా జైలు పోయి చిప్పకూడు తింటారు టీఆర్ జైల్లో. పొలిటికల్ వేబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిన కథ ఉన్నది ఆయన కథ. సో ఇది ఒక సామెత. ఎందుకంటే పేనుకు పెత్తనం ఇవ్వద్దు, ఇస్తే మొత్తం నెత్తంతా కొరుగుతుంది అన్నట్టు. ఇదంతా అయిపోతుంది ఇక నెత్తంతా. ఈ పాడి కౌశిక్ రెడ్డికి ఏంటంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టయింది ఎమ్మెల్యేగా గెలవంగానే. అంటే పోలీసులు అంటే గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం లేదు, ఇష్టం వచ్చినట్టు రఫ్ గా మాట్లాడతాడు. మరి మా గవర్నమెంట్ వచ్చినాక సంగతి చూస్తామని చెప్పేసి మాట్లాడతాడు. బొచ్చు కూడా వీకలేమని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తాను. సిఐతో మాట్లాడే పద్ధతి ఒకటి ఉండాలి. బొచ్చు కూడా వీకలేవు. సో మిత్రులారా, మరి ఏం జరిగింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐకి కౌశిక్ రెడ్డికి మధ్యలో వాగ్వివాదం ఎందుకు జరిగింది, ఆయన ఏమేమి మాట్లాడిన వివరాలు చూసే ముందు ఈ యొక్క వీడియోను మీరు లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సో ముఖ్యంగా కౌశిక్ రెడ్డి అంటేనే ఒక చిల్లరగాడు అంటారు. వాస్తవానికి ఒక చిల్లరగాడే ఆయన. ఒక ఎమ్మెల్యే కాదు, ఒక చిల్లరగాడే. ఏం చెప్తావు, నీ సంగతి చెప్తావు. మాది ప్రభుత్వం వచ్చినాక నీ సంగతి చెప్తా ఉంటాను. బొచ్చు కూడా పీకలేవు. సిఐకి ఉన్న నెత్తి మీద ఉన్న బొచ్చు, ఒక బొచ్చు కూడా, ఒక ఇంటిగా కూడా పీకలేవు నువ్వు. సిఐలు, పోలీస్ శాఖ కూడా మీరు అందరూ ఒక్కటి కావాలి. వాస్తవానికి ఆయన వచ్చిండు, కంప్లైంట్ ఇచ్చిండు, మీరు తీసుకపోతే అయిపోతుంది. దానికి మీరు పని ఉన్నది తీసుకొని ఎలగొడితే అయిపోయా. తీసుకొని ఎలగొట్టి రైట్ సార్ నేను తీసుకున్నా, కొంచెం అర్జెంట్ గా పోతానంటే అయిపోయా. వీళ్ళు నాకు పని ఉన్నది తర్వాత తీసుకుంటా, ఇది అవసరం లేదు. ఇది దీంతో ఏంటంటే ఇటువంటి ఎదవలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వీళ్ళంతా కొంచెం ఎదవల బ్యాచ్ చాలా ఉన్నది. ఇంకా చాలా బ్యాచ్ ఉన్నది. అట్లా 4 సంవత్సరాలలో మా గవర్నమెంట్ వస్తుంది, నీ సంగతి చెప్తాం. 10 సంవత్సరాలు సెల్యూట్ కొట్టిర్రు మాకంటారు. ఎవర్రా మీ అయ్యజాగిరారా? ఎవరికైనా చెప్తున్నా, కౌశిక్ రెడ్డికే చెప్తున్నా, నీ అయ్యజాగిరి అనుకుంటున్నావా? ఇదేనా మాట్లాడే పద్ధతి? నాకు కూడా మాట్లాడొస్తుంది, అందుకే నేను మాట్లాడుతున్నా. ఒక ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడాలి. నువ్వు కంప్లైంట్ తీసుకోకపోతే పోలీస్ జీపుకు అడ్డు తిరిగినావంటే అంటే ఇదేనా పద్ధతి? ఒక ఎమ్మెల్యేకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రాజ్యాంగం తెలుసా? నీకు నిజంగానే రాజ్యాంగం తెలుసు. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యేవు, ప్రజాప్రతినిధివి. నీకు రాజ్యాంగం తెలిసి ఉండాలి. అదే తెలిసిన రాజ్యాంగాన్ని ప్రజలందరికీ తెలియజేయాలను. నువ్వే చిల్లరగారు లెక్క చేస్తే మరి ప్రజల పరిస్థితి ఎట్లుంటది? నిజంగానే సిఐ గనక నీ పిటిషన్ తీసుకోకపోతే సిఐ మీద పైన అథారిటీకి కంప్లైంట్ చేయి. సస్పెండ్ చేయించు, మెమో ఇప్పిస్తావా, సస్పెండ్ చేస్తావా? వాళ్ళు వినకపోతే కోర్టు పో. అంతేగాని పోలీస్ జీబుకు అడ్డు తిరిగి రౌడీజం చేస్తావా? నీ అయ్యజాగిరి అనుకుంటున్నావారా? నీ అయ్యజాగిరా? ఖచ్చితంగా బిడ్డ, నేను క్లియర్ గా చెప్తున్నాం. ఈ రౌడీజం ఇప్పుడు వాళ్ళు గదే పని చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు. మీరు గదే పని చేయండి. మీరు గదే పని చేయండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది కాదు ప్రొటెస్ట్ చేసే పద్ధతి, నిరసన తెలిపే పద్ధతి ఇది కాదు. పోలీస్ స్టేషన్ లో పోయి ఇది పద్ధతి ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి మీద కంపల్సరీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. లేకపోతే నిన్నాడు ఇక ఆవుతున్నాడు. ఇక ఏదో పెద్ద సాధించినట్టు మొత్తం ఇంత కొడితే నువ్వు పోయింది ఒక అవినీతికి పాల్పడ్డ ఒక బీఆర్ఎస్ అని ఒక వ్యవస్థలో పోయినావు. నువ్వు చీటరు, నువ్వు కాంగ్రెస్ ను చీట్ చేసి వెళ్ళిపోయినావు. నువ్వు నీ సంగతి చెప్తా. 4 సంవత్సరాలు ఏమైతుంది చెప్తా నీకు. 4 సంవత్సరాలు అన్నట బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందట. వీళ్ళ నీ సంగతి చెప్తా. సెల్యూట్ కొట్టించుకుంటా. ఎమ్మెల్యే ఎత్తనాడి నాకు మొత్తం మంగళారతులు పట్టాలి కావచ్చు ఎమ్మెల్యే ఎత్తే. మిత్రులారా, 4 సంవత్సరాలలో జరిగేది నేను సంగతి చెప్పేది లేదు, బొచ్చు లేదు. 4 సంవత్సరాలలో జరిగే చెప్తా. ఈయన కాంగ్రెస్ లో పోతాడు. ఒకటి నంబర్ 1 పాయింట్. ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా జైలుకు పోతారు. ఇదే జరుగుతుంది. 4 సంవత్సరాలు అవసరం లేదు. 2027లోనే ఎన్నికలు వస్తాయి. జమిలీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తుంది. ఖచ్చితంగా అన్ని ఎలక్షన్లు ఒకటేసారి ఉంటాయి. జమిలీ ఎన్నికలు వస్తాయి. సో ఈ 2027 లోపే ఈ బీఆర్ఎస్ బ్యాచ్ అంతా జైలు పోయి చిప్పకూడు తింటారు టీఆర్ జైల్లో. ఎందుకు తయారు చేయాలంటానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు మిమ్మల్ని. మీరు ఒక్కటే కాంగ్రెస్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కండువా వేసుకోకపోయినామంటాడు సిఐని. కాంగ్రెస్ కండువా సిఐ అంతకుముందు పింక్ కండువాలు అనేది. మీ పోలీసు వాళ్ళ పరిస్థితి అష్ట దరిద్రంగా అయింది. నేను పోలీస్ వ్యవస్థకు, పోలీస్ శాఖకు చెప్తా ఉన్నా, వద్దు ఇటువంటి నౌకర్లు చేయకండి దయచేసి. ఎందుకంటే ఒకప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఉండేది. ఒకడు పింక్ కండువా వేసుకోమంటాడు, ఒకడు కాంగ్రెస్ కండువా వేసుకోమంటాడు. అంటే మీ పరిస్థితి. ఎందుకంటే మీరు కూడా నౌకర్ చాలా కొంతమంది చెప్తా ఉన్నా, వెరీ సారీ టు సే దట్. కొంతమంది ఏంటంటే ఆ విధంగా ప్రవర్తిస్తే మొత్తం పోలీస్ శాఖకే మచ్చ వస్తుంది. నాకు పోలీస్ శాఖ అంటే గౌరవం. నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నా, పోలీస్ శాఖ అన్నా, ఇండియన్ ఆర్మీ అన్నా కూడా నాకు ఒక గౌరవం. సో కాబట్టి చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి మాటలు పడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే కొంతమంది చేయడం వల్ల. అవి కూడా మీరు బంద్ పెట్టండి. వచ్చిండో ఆడో ఏదో అనుకుని ఒకటి లెటర్ తీసుకొని పంపిస్తే అయిపోయా. కానీ దానికి మీరు తర్వాత వస్తా, మీరు ఉండండి అని ఒక ఎమ్మెల్యే అనేసరికి వాడు రెచ్చిపోయింది.
కాబట్టి మిత్రులారా నేను క్లియర్ గా చెప్తున్నా, ఇటువంటి ఎదవలు చాలా మంది ఉన్నారు, కుక్కలు లెక్క అరచేటోళ్ళు ఎదవలు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ సంగతి చెప్పాలి, ఎందుకంటే తప్పదు. వీళ్ళ మీద కంపల్సరీ మీ పోలీస్ శాఖ మొత్తం ఒక్కటి కావాలి, కంపల్సరీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కండా కప్పుకోమన్నాడు, ఈ పింక్ కండా కప్పుకోమన్నాడు, ఇవన్నీ కూడా ఇవి కరెక్ట్ కాదు, సమాజానికి మంచిది కాదు. మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి, లా అండ్ ఆర్డర్ ను కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకు కంపల్సరీ మనం సిద్ధం కావాలి. కంపల్సరీ మీరు అందరూ కూడా పోలీస్ శాఖ ఒక్కటై ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.